అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘాన్ని ఉద్దేశించి అనేకమైన హెచ్చరికలు రాస్తున్నాడు. అవి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో పాఠాలు అందులో నుండి ఉన్నాయి. సో మొట్టమొదటిగా మనం అందరము పరిశుద్ధతలో నడుచుకోవాలి. రెండవది ప్రేమలో నడుచుకోవాలి. మూడవది వాక్ ఇన్ ఆనెస్టీ, అనగా యథార్థంగా నడుచుకోవాలి, అనగా నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఏ విధంగా? నేను నీకు ప్రశ్న అడుగుతాను, మీకు ఏమి కొదువు కాకుండా అన్నీ ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? ఈరోజు మనందరికీ కొదువనే ఉంది. కొదువు లేకుండా ఉండాలంటే పౌలు గారు ఒక సీక్రెట్ చెప్తున్నారు. ఫాలో అయిదామా మరి? 10-12 వచనాలు. అలాగుననే మాసిదోనియా ఎందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియూ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. ఏం చేయాలి? ఫస్ట్ అంటే ఏంటి? పరుల జోలికి ఎందుకు పోతాం మనం? మా అన్నున్నాడు, వాడు 1000 సంపాదిస్తున్నాడు, 1000 ఇస్తే ఏం పోయింది? మా నాయన ఆస్తి ఉంది, కొంచెం ఇస్తే ఏం పోయింది? మా భార్య పెళ్లి చేసుకున్నారు, కొంచెం అత్తగారికి కొంచెం ఏదైనా బండి పెడితే ఏం పోయింది? వారికి వెళ్ళి అత్తగారింటి దగ్గర వెళ్ళి 10,000 అవసరం ఉంది అడుక్కుని రాపో, ఆ మాత్రం చేయలేరా మనకు అనేవాళ్ళు లేరా? పరుల జోలికి పోక. ఏం చేయాలి మరి? మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలననియు. వెరీ గుడ్. ఫార్ములా అర్థమైందా? బైబిల్లో చెప్పింది చెప్పినట్టు చేయడంలోనే ఆశీర్వాదం. మళ్ళీ రీజనింగ్ చేయొద్దు. నీ బుర్రని, పెంట బుర్రని ఉపయోగించద్దు. అక్కడ చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవాలా. మీకేమియూ కొదువగా ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి. నేను ఇంకొకరి జోలికి వెళ్ళొద్దు అంటే అర్థం ఏంటి? ఏ విషయంలో వెళ్ళొద్దు? ఇంకొకరి దగ్గర నుండి ఏం ఆశించొద్దు, ఇంకొకరికి అన్యాయం చేయొద్దు, ఇంకొకరికి ఇబ్బంది కలగజేయొద్దు, ఇంకొకరి మీద భారం వేయొద్దు. ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. దేవుడు పిలిచే పిలుపు వేరు, నేను కాదనట్లేదు. మంచి మంచి ఉద్యోగాలను దేవుడు విడిచిపెట్టి రమ్మన్నాడు, సంపూర్ణ సేవకు దేవుడు రమ్మన్నాడు. కానీ ఎవరినో ఒకరినిద్దరు రమ్మంటే మొత్తం సేవ అంటేనే అన్నదులు పెట్టుకుని రావాలనుకునే ఆ ఆలోచననే ఈరోజు పాస్టర్స్ని పేదరికంలో పెట్టింది. మళ్ళీ ఒకళ్ళు నేను ఈ బోధ అంటే ఇది రాంగ్ బోధ అంటారు. మళ్ళీ నేను అంటున్నాను, మనకి ఇన్కమ్ సోర్స్ దేవుడు మనకు సంపూర్ణంగా సేవకు వచ్చేయమని చెప్పేదాకా నీ సొంత చేతులతో నువ్వు కష్టపడడం అలవాటు చేసుకోవాల్సిందే. నీకు కొదువుగా ఉంది అని అంటే ఏం చేయాలి? ఇంత సేవ చేస్తున్న వాళ్ళు ఇవ్వచ్చుగా కొంచెం. అమెరికా నుండి కొంచెం పంపొచ్చు కదా సార్. మొన్న ఏదో అదృష్టవశాత్తు ఒకసారి అమెరికా వెళ్ళేసి వచ్చాను. ఒక ఆయన అడుగుతున్నాడు, ఎంత తెచ్చావు అంటున్నాడు. ఏందే సార్, ఇంకా ఖర్చులు అయినాయి నాకే, టికెట్ ఖర్చులు కూడా నేనే పెట్టుకొని పోయి వచ్చిన. ఎవరు నమ్ముతారయ్యా? అమెరికాకు పోయి వచ్చినావు అంటే ఏదో ఒకటి తెచ్చే ఉంటావు. అంటే ఎంత పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితి వెళ్ళిపోయిందనంటే, అంటే అక్కడ వెళ్ళి అడుక్కోవడానికి వెళ్ళామా? అక్కడ నుండి ఏదైనా తెచ్చుకోవడానికి, అడుక్కోవడానికి వెళ్ళామా మనం? ఇంకొకరికి భారంగా ఉండడానికి వెళ్ళలేదు. సో నా లైఫ్లో నేను మినిస్ట్రీకి ఎంటర్ అయినప్పటి నుండి తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం, నేను ఎవరికి భారముగా ఉండకూడదు. నన్ను గూర్చి ఇంకొకరు ఇబ్బంది పడవద్దు. నా విషయంలో, నాతో ఉన్నవారి విషయంలో ఈ నా చేతులు కష్టపడినవి. ఆ సాక్ష్యం నేను పౌలు దగ్గర విన్నాను, అదే ఫాలో అవుతూ వచ్చాను. అనేక సంవత్సరాలు అలా చేసుకుంటూ వచ్చి, నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఒక టైం వచ్చింది, ఇక నాకు పని చేసేంత టైం కూడా లేదు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి అప్పుడు పరిచర్యకి ఫుల్ ఫ్లెడ్జ్గా టైం ఇవ్వాల్సి వచ్చింది. అప్పటి వరకు చేయండి. ఇప్పుడు ఇద్దరే విశ్వాసులు ఉద్యోగాలు మానేసి, భార్యాభర్తలు ఇద్దరు మానేసి సేవకు వచ్చేసారు. మరి ఏం చేస్తావు వారం అంతా? నీకున్నదే ఇద్దరు విశ్వాసులు, అంత మినిస్ట్రీ ఉంటే మానే. ఓ సార్ నాకు అసలు టైం లేదు, ఆ విశ్వాసులు సోమవారం అక్కడ మీటింగ్స్, మంగళవారం ఇక్కడ, వీళ్ళని అన్నీ, పరిచర్యకు నాకు టైం సరిపోవట్లేదు, ఇక పనేడ చేస్తాను సార్ అనుకున్న రోజు మానే. ఇద్దరు విశ్వాసులు ఉన్నారు, వారంలో ఒక రోజు మీటింగ్ అవుతుంది, ఇంకా మిగతా డేస్ అన్నీ ఏం చేస్తావు నువ్వు? అంటే రోజంతా ప్రార్థనలో, వాక్యంలో ఉంటారా? ఉన్నారా? అలా ఉంటే పర్వాలేదు, దేవునికి స్తోత్రం. ఉదయం నుండి సాయంకాలం వరకు 8 గంటలు
మోకాళ్ళ మీద నుండి కన్నీళ్ళు కారుస్తూ ఉంటాం సార్ అంటే పర్వాలేదు, మీరు ధన్యులు, మీరు అందరికంటే గొప్ప సేవకులు. నిజంగా నమ్మకంగా యథార్థంగా ఆ డ్యూటీ చేసే టైం 8 గంటలు మేము ప్రభు పాదసంలో గోజాడుతున్నాం సార్ ఈ ఊరు రక్షింపబడడానికి అని అనుకుంటే మీకు ధన్యవాదాలు. మీరు అందరికంటే గ్రేట్ మినిస్టర్స్, మీరు దేవుని గొప్ప సేవకులు. ఐ రియలీ అప్రిషియేట్. 1,00,000 మంది ఉన్న సంఘం కన్నా మీరు గ్రేట్ అంటారు నేను. ఎందుకంటే ఏ సేవకుడు 8 గంటలు ప్రార్థన చేసేవాడు నాకు దొరకలేదు ఈ రోజుల్లో. మీరు అలా చేస్తున్నారంటే మీకు నమస్కారాలు చేయాల్సింది. మీరు గొప్ప సేవకులు. ఈరోజు 1,00,000 మంది విశ్వాసులు ఉన్న సేవకుని కన్నా మీరు గొప్ప సేవకులు అవుతారు. ఎప్పుడు? బయట ఒక విశ్వాసి 8 గంటలు పని చేస్తాడు, ఆ 8 గంటలు నేను దేవుని పాదసంలో గడుపుతాను అనుకున్న వాళ్ళు మీరు గ్రేట్ సేవకులు. ఎంతమంది చేస్తున్నారు అట్లా? మరి అటు ఆ పని చేయట్లేదు, ఇటు ఈ పని చేయట్లేదు, మరి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎందుకుంటాయి? సో ఈ కాన్సెప్టే తప్పు అంటాను నేను. ఎవరు కోపం వచ్చినా పర్వాలేదు, అసలు అన్నీ వదులుకొని ఉన్న పాటున దేవుడు పిలవక మునిపే వచ్చేస్తారు. సేవకు పిలవడం వేరు, సంపూర్ణంగా అన్న వదిలి రమ్మనం వేరు. దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. దేవుడు కొన్నిసార్లు మానేసి రమ్మనే సందర్భాలు ఉంటాయి, నేను అది తప్పు పట్టట్లేదు. అలా దేవుడు పిలిస్తే ధన్యులు. అలా పిలిచిన వాడు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడు. పొద్దున్నుండి రాత్రి వరకు ప్రభు పాదసంలో గడుపుతాడు. సమయం వేస్ట్ చేయడు ఆయన, ఉంటే కాలక్షేపణ చేయడు అలా పిలువబడిన వాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, టైం వాల్యూ తెలుసు. నేను ఎంతో విలువైన పనిని వదులుకొని వచ్చానంటే దానికంటే ఇది విలువైన పని అని తెలుసుకున్నప్పుడే వస్తాడు. అటు ఆ పని చేయడు, ఇటు ఈ పని చేయడు, మధ్యలో ఖాళీగా ఉంటాడు. మరి రావాలి పైసలు ఎక్కడ నుండి వస్తాయి? మళ్ళీ దీనికి అన్యాయం నేరం ఎవరి మీద మోపుతారు? మళ్ళీ నువ్వు సేవకు పిలిచావు, నా బ్రతుకు ఇట్లా తయారు చేసావు అంటాడు. పౌలు అదే నేర్పించాడా? ఒకవేళ కొందరు అంటారు మీరు సేవనలో ఉండండి, పనిలోనైనా ఉండండి అని అంటారు. ఏదైనా ఒక దాంట్లో ఉండండి, సేవలోనైనా ఉండండి, పనిలోనైనా ఉండండి. ఎందుకు? నువ్వు పని చేస్తున్నావు అంటే నీకు విశ్వాసం లేదు, దేవుడు పోషిస్తాడన్న విశ్వాసం నీకు. ఓహో, వీళ్ళు పౌలు కంటే గొప్పోళ్ళు, పౌలు కంటే విశ్వాస వీరులు. మరి ఏం చేద్దాం? పౌలుకి విశ్వాసం లేదందామా? అయ్యా, పౌలుకి విశ్వాసం లేదందామా? ఉందా? ఇప్పుడు పౌలు వెళ్ళి పని చేసుకున్నాడండి, పౌలుకు విశ్వాసం లేక పని చేసుకున్నాడా? దేవుడు ఇవ్వడా? ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి. సేవకుడు తన అవసరతలు, పెద్ద గొప్పోడు కావాల్సిన అవసరం లేదు. తాను ఇంకొకరికి భారముగా ఉండకుండా తన కుటుంబాన్ని తాను పోషించుకోగలిగిన స్టాండర్డ్స్లో ఉండాలి. లోకం దృష్టికి మనం అంతగా అడుక్కునే వాళ్ళం కాదు. మన డిగ్నిటీని మనం కాపాడుకోవాలి. మనము పరుల జోలికి వెళ్ళక, ఈరోజు రాజకీయ నాయకుల చుట్టూ మన పాస్టర్లు ఎందుకు తిరుగుతున్నారు? ఏం అవసరం తిరగడం? ఈరోజు పాస్టర్ల మీటింగ్లకు ఎందుకు వెళ్తున్నారు? అంత దుస్థితి ఎందుకు వచ్చింది? ఒక 100 రూపాయల కోసం, 200 కోసం కకృతితో, అక్కడ ఏం మీటింగ్ బాగుండదు తెలుసు, వాక్యం బాగుండదు తెలుసు, 200 వస్తాయి సార్. అదా దేవుడు నిన్ను పిలిచిన పిలుపు? ఏది నీ స్టాండర్డ్స్ ఏవి? మొన్న ఒక దగ్గర మీటింగ్ జరిగింది, పాస్టర్స్ మీటింగ్. దాదాపు 150 మంది వచ్చారు. వీరేష్ గారికి తెలుసు, సజీవ సాక్షి. గంట సేపు చెప్పాను పాస్టర్లకి, ఈ 100 రూపాయల కోసం, 200 కోసం పాస్టర్ల మీటింగ్లకు వెళ్ళకండి, దేవుని పాదసంలో గడపండి. కావాలంటే అంతకుమించి ఇంకా ఇలాంటి కకృతి స్థాయికి వెళ్ళకండి, వీటి కోసం ప్రాకులాడకండి అని ఎంత చెప్పినా. మొదటి సెషన్ అయిపోయింది, 2వ సెషన్ తర్వాత వీళ్ళు ట్రావెల్స్ ఇస్తానని చెప్పారట, రాను పోని ఛార్జీలు ఇస్తానని చెప్పారట. చెప్పినందుకు వచ్చారు 150 మంది పాస్టర్లు. సరే, ఈ ప్రసంగం అంతా విన్నాక అరే ఇది కాదు మనకు ముఖ్యము, దేవుని వాక్యం ముఖ్యము అనే మైండ్ సెట్ మారాలా? అయితే సెకండ్ సెషన్ అయిపోయినాక డబ్బులు ఇస్తామన్నారు వీళ్ళు. ఒక ఆయన గొడవ పెట్టుకుంటున్నాడు బయట, ఇప్పుడు వెళ్ళిపోవాలి, మాకు టైం అయిపోయింది, డబ్బులు ఇస్తారా లేదా? ఓ, ఈయన పాస్టరా ఎవరైనా? బయట గొడవ జరుగుతుంది, లోపల నేను వాక్యం చెప్తున్నా, ఇంకో సెషన్ తీసుకుంటున్నా. ఇంత వాక్యం విన్నారు కదా, ఈరోజు ఒక్కరు కూడా తీసుకోకుండా వెళ్తారులే అనుకున్నా నేను. గొడవ పెట్టి మరీ తీసుకొని వెళ్తున్నారు అక్కడ. ఎంత దుస్థితి! నేనంట దానికంటే గౌరవనీయమైన పని ఏంటి చెప్పండి? నేను చెప్తున్నాను, సేవలో నువ్వు సరిపడేంత డబ్బు రాదు, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. కానుక పెట్టెలో నుండి వచ్చే దాంతో పౌలు పోషింపబడాలని చెప్పాడు, కానీ నేను దాన్ని బలిపీఠం దగ్గర సేవ చేయువాడు బలిపీఠం మీద ఆధారపడాలి, కానీ నేను దాన్ని ఎన్నుకోలేదు అంటాడు. అంటే హై స్టాండర్డ్స్లో ఉన్నాడు పౌలు. ఈ తరానికి కావాల్సింది ఇప్పుడు అది.
ఎందుకు? ఆనాటి ఇజ్రాయిల్లో అయితే రోజు ఒకటి తీసుకొచ్చేవాడు, బలి అర్పించేవాడు, లేవీలోకి ఏది కొదవలేదు. కానీ ఈరోజు లేవీలుగా పనిచేస్తున్న, దేవుని యాజకులుగా పనిచేస్తున్న వాళ్ళకి మీకు ఏటలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు లేరు ఎవరు. ఆ రోజులు పోయాయి. అదో అయ్యో సేవకుడు కష్టపడుతున్నాడు కదా అని ఒకడు తన కష్టాడితం తీసుకొచ్చి పెట్టే రోజులు లేవు. కాబట్టి ఏం చేద్దాం మరి? ఇంకా ఏదో మార్గాలు చూసుకుంటున్నాం సార్. అక్కడొక అసోసియేషన్ మీటింగ్ నడుస్తుంది, ఇక్కడ ఒక అసోసియేషన్ మీటింగ్ నడుస్తుంది, వారంలో 2-3 వెళ్తే చాలు, ఇంటికి కావాల్సిన ఖర్చులు వెళ్ళిపోతున్నాయి సార్. ఇంకా నేనంటాను దానికంటే ఇంకేదైనా కూలి పని చేసుకోవడం నయం కదా. కొంతమందికి ఇష్టం ఉండదు. నేను చెప్తున్నాను, పౌలు గారు ఇచ్చిన సలహా సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి, సేవకులకు కూడా. మీరు అనొచ్చు, ఇది విశ్వాసులను గురించి చెప్పిన మాటను తీసుకొచ్చి మాకు సేవకులకు చెప్తారేం సార్ అని ఎవరైనా అంటారేమో. సేవకులకు చెప్పిన వచనాలు లేవా? మనం ఎన్నిసార్లు చెప్పుకోలేదు ఇక్కడ? నా నిమిత్తమును, నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి, మీకు మాదిరిగా ఉండుటకు నేను ఇలాగూ చేసి తిని. మీకేం కొదువ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? చిన్న ఈమెయిల్ రాసేసి అమెరికాకి పంపిస్తే అయిపోయి. ఆ రోజులు కూడా పోయినాయి. ఇప్పుడు అంత ఈజీగా పంపట్లేదు ఎవరు అమెరికా నుండి. మన నాతో పాటు అమెరికాకు వచ్చిన వాళ్ళు ఎంత గింజుకులు ఆడుకున్నారో అక్కడ డబ్బులు రావాలని. వాళ్ళు ఏమేమి పరిచయం, వాళ్ళు వాక్యం చెప్పమని పిలిస్తే కొంతమంది వాళ్ళ దగ్గర ఏమేమి తక్కువ ఉన్నాయో అవి ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రొజెక్ట్ రిలేషన్, మా దగ్గర పరిచయం ఇంత భారంగా ఉంది, గోడలు కూలిపోయినాయి, రేకులు లేవు, అది లేవు. నేను ప్రసంగం చేయమని టైం ఇస్తే వాళ్ళ దగ్గర దయనీయంగా అడుక్కునే స్థితిలోకి వచ్చారు. ₹1 కూడా ఇవ్వలేదు వాళ్ళు. వాక్యం చెప్పడానికి చెప్పిన గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు కదా. ఎందుకు పిలువబడ్డాము? మనం చేయాల్సిన పని ఏంటి? సేవకుల యొక్క మైండ్ సెట్స్ని చూస్తుంటే అందుకొరకే సేవ చాలా భయంకరంగా ఎండిన ఎడారిలాగా మారిపోయింది. సేవకుడు అన్నదానికి వాల్యూ లేకుండా పోయింది ఈరోజు బయట. నేను మళ్ళీ సేవకులకు చెప్తున్నాను, దయచేసి కానుక పెట్టి నుండి వచ్చే దాంతో పోషింపబడతానని దాని మీద ఆధారపడకండి. అది వస్తే సంతోషం, దేవుడు అలా చేయడానికి ఏర్పాటు చేశాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితికి పౌలు గారు నేర్పించిన మోడలే సెట్ అవుతుంది. అది ఆలోచించండి. ఒకవేళ కొంచెం బాధ అనిపించినా పర్వాలేదు, ఏం చేస్తాం ఇక. మీలో ఎవనికి కొదువగా ఏమీ కొదువ లేకుండా ఉండునట్లు మళ్ళీ చెప్దాం. మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము. ఏంటది? మేము మీకు ఆజ్ఞాపించుచున్నాడు. విశ్వాసులు కూడా పని పాట లేకుండా ఒక్కడు ఉండకూడదు. దయచేసి గమనించండి. విశ్వాసులకు మనం నేర్పించాలి. యవనస్తులు పెద్ద వయసు వస్తుంది, పని పాట లేకుండా తిరుగుతున్నారు, ఇంకా తల్లిదండ్రుల మీదనే భారం వేస్తూ. దయచేసి చెప్పడం మన వంతు. ఇక వాడు వినకపోయినా చదువు అవుతుంది అనగానే, చదువు అయిపోగానే ఏదైనా ఒక పని, వాడు ఫస్ట్ పని చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే చదువు పూర్తి అయిపోయిన వెంటనే ఇక తల్లిదండ్రుల మీద వారు ఆధారపడకూడదు. అది నేర్పించాలి. మన పిల్లలకు నేర్పించాలి, మన సంఘ బిడ్డలకు కూడా నేర్పించాలి. ఎప్పుడైతే మన సంఘంలో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు అనుకోండి, సేవకు డబ్బు ఎందుకు కొదవుతుంది చెప్పండి? ప్రతి ఒక్కడు పని చేస్తే ఇంకొకడు జోలికి వెళ్ళాడు కదా. అప్పు కోసం ఇంకో ₹10 అడగాల్సిన అవసరం ఉండదు కదా. సంఘంలో అందరూ పని చేస్తే, అందరూ కష్టాడితంలో నుండి దేవుని సేవ కొరకు ఇస్తే సేవ ఎంత అద్భుతంగా జరుగుతుంది. సో సంఘంలో ఉన్నదే 10 మంది అంటే ఆ 10 మందిలో 5 పనే చేయరు, వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడతారు. సో విశ్వాసులకు మనం నేర్పించాలి. మనం ఎవరి మీద అసలు దీని విషయంలో మనము వేరే కంట్రీస్ని మెచ్చుకోవాల్సిందే. వాడు 10th క్లాస్ అయిపోగానే 15-16 ఇయర్స్ దాటగానే వాడు పార్ట్ టైం జాబ్ చేయాల్సిందే. చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేయాల్సిందే. తన ఫీజులు తాను కట్టుకోవాల్సిందే. ఇంకా పేరెంట్స్ మీద డిపెండెంట్ ఉండడు. అక్కడ కంట్రీ కూడా అలా ఏర్పాటు చేస్తుంది వాళ్ళకి. చదువుకి, కాలేజ్కి ఒక 4 hours ఎక్కువ టైం ఉండదు కాలేజెస్కి. ఉదయమే 7 గంటల నుండి ఒక 11 గంటల వరకు అంతే. దాని తర్వాత వాళ్ళు డ్యూటీస్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి గంటకి ఇంత అని చెప్పేసి, గంట సేపు నీకు టైం ఉందా, గంట వెళ్ళి పని చేసుకొని రావచ్చు. ఆ ఫెసిలిటీ ఇచ్చారు. మన దగ్గర కాలేజీలే పొద్దున 7 గంటల నుండి రాత్రి 7 గంటల దాకా. ఏం సాధిస్తాడు బయటకు వచ్చి? 4 సంవత్సరాలు డిగ్రీ చేసి 4 సంవత్సరాల నుండి బయటకు వచ్చినాక ఏ పని పాట లేకుండా మావాడు ఇంజనీరింగ్ చేసి బయట తిరుగుతున్నాడు సార్. మరి ఏం చేయమంటారు? ఉద్యోగాలు లేవు. అంటే మన లోకం పరిస్థితి కూడా అలా మారిపోయింది. సో అసలు నేను ఎందుకో ఎప్పుడు నుండో భారం ఉంది. అసలు క్రిస్టియన్ ఆంటర్ప్రినర్స్ ఉండాలి, క్రైస్తవ కొంచెం బిజినెస్ మెన్ ఉండాలి. వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేయగలగాలి. అంటే పనికి ఇవ్వాల్సిన సమయం కొంత ఉంది.
కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం ఉంది, చదువుకి ఇవ్వాల్సిన సమయం. ఇవన్నీ చేంజెస్ చేయాలనంటే హై పొజిషన్కి ఎవరు రావాలి? దేవుని బిడ్డలు వస్తే, జ్ఞానం కలిగిన వాళ్ళు వస్తే మొత్తం లోకాన్ని తలక్రిందులు చేయొచ్చు. భూమిని తలక్రిందులు చేయడానికి ఎంతమంది కావాలండి? పౌలు శీల ఇద్దరు చాలు. భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడ కూడా వచ్చి. సో దేవుని బిడ్డలు ఆ స్టాండర్డ్స్కి మనం ఎదగాలి. సరే, మన చేతుల్లో ఎంతవరకు ఉందో ఫస్ట్ అది చేద్దాం. మన చేతుల్లో లేని దాని గురించి దేవుని చేతికి అప్పగిచ్చేద్దాం. కానీ సో దయచేసి మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ పని చేయని వాడెవరు ఉండకూడదు. ప్రతి ఇల్లు ఖాళీగా ఉండే బదులు రోజుకి ఒక పనికి వెళ్తే కనీసం 100 రూపాయలని రావా? ఇప్పుడు పిల్లల్ని, మీరు ఈ ఊర్లో కూడా చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. పిల్లల్ని చూస్తుంటే నేను ఉదయం నుండి సాయంకాలం వరకు క్రికెట్ ఆడుకుంటూ ఆటలాడుకుంటూ ఉట్టి గాలి తిరుగుళ్ళే. ఇలా గాలి తిరుగుడే బదులు ఏ చిన్న పనైనా దొరకదా? ఇక్కడ సిటీకి సూర్యాపేటకు వెళ్తే ఏ చిన్న పనైనా దొరకదా? మరి ఆ రోజంతా నువ్వు ఇక్కడే ఉంటే ఖాళీగా నీకు తిండికి ఖర్చే. మళ్ళీ ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికో ఆట ఆడతానికి వెళ్తావు, ఆటో ఖర్చులు వేస్ట్, పెట్రోల్ ఖర్చులు వేస్ట్, ఖర్చు అయిపోతూనే ఉంటుంది. నువ్వు సంపాదన చేయలేకపోతే ఖర్చు అయిపోతుంది అనుకోకండి. ఖర్చే, సంపాదన అయిపోతుంది. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? తల్లిదండ్రుల మీద ఆధారపడాలి. ఒక తండ్రి కష్టపడుతుంటాడు, 10 మంది తింటుంటారు. తండ్రికైనా కష్టమే అది. ఒకప్పుడు ఒక్కడు కష్టపడి 10 మందిని పోషించాడు. ఆ రోజులు అయిపోయినాయి. తిండి ఉంటే చాలా అనుకునే వాళ్ళు. ఈరోజు అట్లా అనుకుంటున్నారా అందరూ? ఖర్చులు మామూలుగా లేవు. ఇప్పుడు అందరూ కష్టపడితే కానీ ఖర్చులు తీరేటట్టు లేవు. కాబట్టి దయచేసి మనం సంఘానికి నేర్పించాల్సిందండి, ఎవ్వరూ పని చేయకుండా ఖాళీగా ఉండకూడదు, పని చేయాల్సిందే. అలా చేస్తే ఫస్ట్ పాయింట్, మనం పరుల జోలికి వెళ్ళకుండా ఉండాలి. నేను అంటున్నా, దయచేసి క్రిస్టియన్స్ లోన్స్ కూడా తీసుకోకండి. ఇప్పుడు లోన్ తీసుకుంటారు, 2 నెలలు కట్టలేదు, ఇంటికి వస్తాడు వాడు. పరునికి చోటిచ్చింది ఎవరు? ఎందుకు ఆ కర్మ? పరుని జోనికి అంటే వాడికి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి మనం? లేకపోతే ఒకరోజు ఉపవాసం ఉంటాము, అవసరమైతే దేవుడు ఇస్తాడు, లేకపోతే వద్దు అనుకుంటాడు. ఓపిక ఉంటే కష్టపడతాను, లేదు అని అంటే ఊరుకుంటాను, ఏముంది? దయచేసి లోన్స్ జోలికి వెళ్ళకండి. కోర్స్ మనం అందరం దాంట్లో ఒక అడుగు వేసి వచ్చిన వాళ్ళమే, కానీ ఫ్యూచర్లో కనీసం ఆ పొరపాటు మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. మీకు తెలుసా, మామూలు అప్పు కన్నా లోన్స్తో మనం ఎక్కువ నష్టపోతాం. వీళ్ళు లోన్స్ మంచి బ్రతిలాడి ఇస్తారు, కానీ ఇచ్చిన తర్వాత మొత్తం రక్తం పిండిసి తాగేస్తారు. మీకు తెలియదు, మీరు ₹1,00,000 తీసుకుంటే ఇంచుమించు 2 లక్షలు అవుతారు మీ దగ్గర నుండి. గుడ్డిగా ప్రజలు లోన్ వస్తుందన్న కానీ ఏదో ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు అనుకుని తీసేసుకుంటారు. అవసరం లేకపోయినా తీసేసుకుంటారు కొంతమంది. మీకు తెలియట్లేదు, మీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కష్టార్జితం వేస్ట్ అయిపోతుంది. నువ్వు తీసుకున్న 1,00,000 దేనికి పనికిరావు, 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. రోజు కష్టపడి తీసుకెళ్ళిపోయిన వడ్డీ కట్టుకోవడానికి సరిపోతుంది. ఇది ఎక్కడ మిస్టేక్ అయింది? అనవసరంగా పరుని జోలికి ఎందుకు వెళ్ళావు? నీ కష్టార్జితంతో నువ్వు తృప్తి పడిపోతే సరిపోతుంది. ఎప్పుడైతే మనం రాంగ్ స్టెప్ వేస్తామో అది ఎన్నో సంవత్సరాలు దాని నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఓకే, సరే. ఎప్పుడైతే మనం కట్టగలము, మంత్లీ ఈఎంఐ కట్టగలిగే సామర్థ్యం ఉంటే ఆ లోన్స్ వేరు. వింటున్నాను, ఇప్పుడు ఏదైనా వస్తువు కొన్నాం, ఏదైనా బండి కొన్నాం, దానికి మంత్లీ నేను 3,000 కట్టగలుగుతాను. నీకు కట్టగలిగే ఓపిక ఉన్నప్పుడు, నాకు ఈ అవసరం ఉంది, దీనికి నేను ఇంత మేనేజ్ చేయగలుగుతానంటే పర్వాలేదు. కానీ శక్తికి మించిన భారం పెట్టుకొని మనకి ఈఎంఐ రాదు, అది కట్టలేము, కొనుక్కున్న వస్తువు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇలా ఎన్ని నష్టాలు ఈ జీవితంలో. ఇవన్నీ దేని బట్టి అయ్యాయి? దేవుడు చేసిన తప్ప? ఎవరు చేసిన తప్పు? నేరం ఎవరిది? ఒప్పుకోరా? తప్పు చేసి కూడా ఒప్పుకోరా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాం మరి? మాకు అన్ని కొదువు లేకుండా ఉండాలి. ఇప్పుడు ఏం కావాలా? నేను చెప్పట్లేదు, నాకు పౌలు గారు చెప్పింది చెప్పండి. చేతులతో పని చేయటందును ఆశ కలిగి ఉండవాలి. ఏం కలిగి ఉండవాలను? ఆశనా? దేని విషయంలో ఆశ ఉండాలా? ఏమైనా ఇచ్చిపోతారా? ఆయన వస్తున్నాడంటే ఒక 10 ఇస్తాడులే అనే ఆశలా మనకు? నో. దేనిలో ఆశ కలిగి ఉండాలి? నేను చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు ఫైనాన్షియల్ ఇష్యూస్లో కానుక పెట్ట మీద ఆధారపడకుండా వేరే సోర్స్ ఎప్పుడైతే మనకు ఉంటుందో పరిచర్య నమ్మకంగా చేస్తాం. ఎందుకంటే దీనికోసం కాదు నేను సేవ చేసేది అనే మైండ్ సెట్ నీకు ఎప్పుడైతే ఉంటుందో విశ్వాసుల్లో నీకు ఇచ్చే మర్యాద కూడా మారిపోతుంది. మా అయ్యగారు డబ్బు కోసం చేయట్లేదు అనే మైండ్ సెట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది.
మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. కొన్నిసార్లు నేను చెప్పేది మీరు ఏదైనా మీ పరిస్థితి వేరు, మా పరిస్థితి వేరు అని కొంచెం ఈజీ కొట్టేయచ్చు మీరు. బట్ ప్రాక్టికల్గా పౌలు చెప్పిన పద్ధతిని మీరు ఫాలో అయ్యి చూడండి, పరిచర్య ఎంత అద్భుతంగా జరుగుతుందో. ఇప్పుడు ఒక 100 రూపాయలు నేను అక్కడ వెళ్ళడానికి పెట్రోల్ లేదు అంటున్నాను. దేవుడు ఏదైనా ఒక సోర్స్ ఇస్తే ఆ 100 రూపాయలు నువ్వు సంపాదించుకొని వెళ్ళి ఎంత దర్జాగా ఉంటుంది. ఎవరికి తలదించాల్సిన అవసరం ఉండదు, ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండదు. నువ్వు పని చేసుకున్నందుకు ఎందుకు మొహమాటం? అడుక్కోవడానికి మొహమాట పడాలి కానీ, చేయి చాపడానికి మొహమాట పడాలి కానీ, ఈ చేతులతో పని చేసుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడకండి. అరే పాస్టర్ని కదా నేను ఎందుకు చేయాలి అనుకోకండి దయచేసి ప్లీజ్. ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకండి. ఉంటే ప్రార్థనలో ఉండండి, లేదా ఉదయం నుండి సాయంకాలం వరకు ఈరోజు ప్రార్థనలు ఉంటారా, ఉండండి, గుడ్. అంతకంటే గొప్ప పని లేదు. అటు ఉండరు, ఇటు ఉండకపోతే మాత్రం ఆర్థికంగా పూర్తిగా తగ్గిపోతారు. నేనంటున్నా, ఒకవేళ మీకు పని చేయడం ఇష్టం లేదా, లేదు నన్ను దేవుడు సంపూర్ణ సేవకు పిలిచాడా, ఓకే అయితే ఈరోజు ఛాలెంజ్ తీసుకోండి. పొద్దున నుండి పని చేసే టైం వరకు ప్రార్థనలో ఉండండి. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, అలా చేయండి. దేవుడు పోషించకపోతే అడగండి. దేవుని పని చేస్తున్నందుకు ఆయన జీతం కట్టిస్తాడు, ఆ పని చేయండి. మరి మాకు అట్లా బయటికి వెళ్ళి కూలి పని తట్టయితే అంత మోమాటం సార్సిగ్గా అంటే, సరే దేవుడిని నీ పనికి పిలిచాడు, నమ్మకం ఉందిగా నీకు. టైం కట్టుకొని పొద్దున్న డ్యూటీకి ఎన్ని గంటలకు ఎక్కుతాడు మనిషి? ఒక కూలివాడు పొద్దున్న పనికి ఎన్ని గంటలకు ఎక్కుతాడు? పని ఎన్ని గంటలకు దిగుతాడు? 5 గంటలకు దిగనిస్తారా మీరు మీ పని పెట్టుకున్నప్పుడు? అయ్యా మీరు కాంట్రాక్టరు, మీ దగ్గర పని చేసేవాళ్ళు పెట్టుకున్నారు, ఎన్ని గంటలకు దింపనిస్తారు అండి? 5 అంటాం కానీ 5కు దింపుతారా ఎవరైనా? ఏమయ్యా అప్పుడే ముగిస్తున్నావు, వెళ్తున్నాం కానీ ఎంత కావాలా అంటాం 5, కానీ 6 గంటల దాకా పని చేయించుకుంటామా లేదా? రైట్. ఇప్పుడు 9 గంటల నుండి 6 గంటల దాకా మీరు ఏం చేయాలి మరి? ఇప్పుడు కూలి రావాలంటే ఏమైనా చేయండి, పరిచర్య చేయండి. సువార్త ప్రకటిస్తారా, ప్రార్థన చేస్తారా, వాక్యం ధ్యానిస్తారా, ఇవేవి చేయకుండా అటు దేవుడు ఇయ్యడు, ఇటు మనుషుల దగ్గర నుండి నీకు డబ్బు రాదు. మరి ఆర్థిక ఇబ్బంది రాకపోతే ఏమొస్తాయి? అంటున్నా, మీరు స్వార్థ పరిచయం అదే 8 గంటలు చేయండి, దేవుడు జీతం ఇయ్యడా? ఇప్పుడు మరి అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినందుకు నేరం ఎవరి మీద మోపుతున్నాం? దేవా నీ సేవకు వచ్చాను నాయన, నాకేంది ఈ దుస్థితి? దేవుడు అంటాడు, కూలి ఏడ చేసినావు నీకు కూలి కట్టియడానికి? కూలికి పెట్టుకున్న నాటి నుండి నువ్వు కరెక్ట్గా పని చేసింది 4 రోజులలో గంట సేపు చేసావు, 4 ఆదివారాలలో ఒక 2 గంటలు, అది కూడా పాటలన్నీ ఒకటి పాడాడు, ఇంకో రన్నే ఒకటి చేసాడు, వచ్చావు 2 మాటలు చెప్పావు, దానికి నీకు కూలి కట్టియాలా? మీ దగ్గర కూలి పెట్టుకున్నాడు అట్లా గంట వచ్చి చేసిపోతే ఇచ్చేస్తారా? మొత్తం 9 గంటల నుండి 5-6 గంటల దాకా చేయించుకొని, ఇంకేమైనా పెండింగ్ వర్క్లు ఉంటే కూడా వాటితో పూర్తి చేసుకొని అప్పుడు చేతిలో పెడతారు కూలి. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన పని చేసుకొని పని చేయించుకొని కూలి ఎగ్గొట్టే దేవుడు కాదు. మీరు ఏం బాధపడ్డా పర్వాలేదు, కానీ మీరు న్యాయంగా దేవుని పని చేస్తే నమ్మకంగా చేయండి. చేసి అప్పుడు దేవుని అడగండి, మీకేం కొదవ కాదు. రెండవది, దేవుడు ఈ పని కూడా చెప్పాడు, ఒకవేళ దీనికి అంత టైం లేదు సార్, అంత ఛాన్సెస్ లేవు, నాకు పరిచయం చేయాలని ఉంది, కానీ మా ఊర్లో పొద్దున్న అందరూ పనులకు వెళ్ళిపోతారు, ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తాను, అంత టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటే ఏదైనా ఇన్కమ్ సోర్స్ చూసుకోండి. ఆ ఇన్కమ్ సోర్స్ కూడా ఇంకొకరిని మోసం చేసే సోర్సులు చూసుకోకండి. ఓకే, ఆ స్కీమ్లో జాయిన్ కండి, ఈ స్కీమ్లో జాయిన్ కండి, దాంట్లో దూరకండి పాస్టర్లు. అయ్యలారా, ఇప్పటికే చాలామంది పాస్టర్లు అలా దూరి నష్టపోయారు. మరి కొంతమంది వేరేలాగా అర్థమవుతుంది. మీరే చెప్పారు కదా పాస్టర్ గారు, ఏదో ఒక సైడ్ అంటే అజ్ఞానంగా చేయకండి దయచేసి, మోసపూరితమైన అది పరుల జోలికి వెళ్ళినట్టే మళ్ళీ అది కూడా. ఓకే, ఇంకొకరిని మోసం చేసే స్కీమ్స్లలో దూరకండి. ఆ రోజు మన కూలిపడే 100 రూపాయలైనా 200 అయినా, ఏ చిన్న పని, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం, మీకు ఇచ్చిన తలంతో, ఒకళ్ళు చదువుకున్న వాళ్ళైతే ట్యూషన్ చెప్పొచ్చు, టీచర్ జాబ్ చేయొచ్చు, ఒక 1-2 అవర్స్ క్లాసెస్ చెప్పొచ్చు, నష్టం ఏమీ లేదు, అది తప్పు కాదు. ఓకేనా, రైట్. సో మీకు ఏమీ తక్కువ కాకుండా ఉండాలి అందరికీ, అంతేనా? సో ఇంకెక్కడి నుండో వస్తుందో అని ఎక్స్పెక్ట్ చేయకండి, ఎక్కడి నుండి వచ్చే రోజులు అయిపోయినాయి. ఈవెన్ మన సంఘములోనున్న కానుక పెట్ట నుండి కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి, ఆ రోజులు కూడా అయిపోయినాయి. సమాజంగా కూడుకునే అవకాశాలు కూడా లేవు రేపు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు 100 మంది సంఘ సభ్యులు, మాకు 100 మంది విశ్వాసులు ఉన్నారు సార్, వాళ్ళు ఇచ్చే కానుకలు సరిపోతున్నాయి అమ్మయ్య అనుకుంటున్నారేమో, అది కూడా ప్రమాదమే చెప్తున్నా. రేపు 100 మంది కూడుకునే విధంగా సంఘాలు ఉండవు. ఒక ఇంటికి ఇంకొక కుటుంబం వస్తుందంటేనే నిఘా పెడతారు, ఏం చేయడానికి వస్తున్నారు వీళ్ళని. ఆల్రెడీ ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఆ స్టేట్లో జరుగుతూనే ఉన్నాయి ఇవి. ఒక ఇంట్లో ప్రార్థన జరిగినా కూడా బయటి వాడికి తెలిసిందంటే తీసుకెళ్ళి వచ్చి కొట్టడమే, తీసుకెళ్ళిపోయి వాళ్ళ మీద కేసు పెట్టడం. ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నట్టు కనబడ్డా కూడా. మరి అలాంటప్పుడు రేపు మీకు రూపాయి ఎక్కడి నుండి వస్తుంది? మీరు అనుకుంటున్నారు 100 మంది విశ్వాసులు సార్ నన్ను పోషిస్తారు. దేవుడు ఎప్పుడో ముందుగానే చెప్తున్నాడు మనకు. సో చిన్న రహస్య ప్రార్థన కూటాలు జరుగుతాయి, అప్పుడు నీకు రూపాయి రాదు, ఏం చేస్తాం మరి అప్పుడు?
దేవుడు ఎలాగైనా పోషిస్తాడు, పోషించకుండా ఉన్నాడు. కానీ దేవుడు చెప్పిన పద్ధతి ఫాలో కావాలి కదా. సో ఆలోచించండి, రాబోయే రోజులు దుర్దినములు రాబోతున్నాయి. క్రైస్తవ కుటుంబాలు కష్టపడి పని చేయాలి. ఆర్థికంగా వారి కుటుంబాన్ని వారు పోషించుకోగలిగిన స్థాయి. మనం ఏం పెద్ద ధనవంతుల మగుటకు ప్రయాసపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ నా కుటుంబం విషయంలో నేను ఇంకొకరి దగ్గర చేయి చాపే పరిస్థితి రావద్దు. స్పెషల్లీ లోన్స్ జోలికి, అప్పుల జోలికి దయచేసి వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు. లేకపోయినా నష్టం ఏమీ లేదు. మా చర్చ్ కన్స్ట్రక్షన్ కొరకు ఎలివేషన్ ఆగిపోయింది. దాదాపు 10-12 సంవత్సరాలు ఆగిపోయింది. ఎంతమంది అన్నారు, ఏదో ఒకటి చేసి కట్టేయండి సార్, ఏదో ఒకటి చేసి కట్టేయండి. అంటే ఏదో ఒకటి చేస్తా, తర్వాత కట్టేది ఎవరు? అది కట్టేస్తాను, నా డబ్బులు కట్టాల్సింది ఎవరు? మరి చూడడానికి చాలా అసహ్యంగా ఉంది సార్. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, గోడలు ప్లాస్టింగ్ లేదు, ఎంత అసహ్యంగా ఉంది. చర్చ్లా కనబడతలేదు. బయట నిలబడి నాకు కూడా బాధ అనిపించేది, దేవా ఏంటి ఆయన ఈ పరిస్థితి. ఇంత చర్చ్ అంటున్నాం, ఇది మా చర్చ్ అని చెప్పుకోవడానికి కూడా కొంచెం బయట నుండి అసహ్యంగా కనబడుతుంది. సగంలో వదిలేసాం, అవమాన పాలవుతాం. 10-12 సంవత్సరాలు వదిలేసాం అట్లా. పోనీ ఎవరేమనుకుంటే నాకేంటి. రేపు అప్పుల పాలైన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వస్తారు నా దగ్గరికి, ఏం పాస్టర్ అయ్యాను అంటున్నాను. డబ్బులు లేనివాడు ఎందుకు కట్టుకున్నావు? ఆ మాటలు వేరే. ఆ మాటల కన్నా ఈ మాటలే బెటర్ అనిపించింది. నో ప్రాబ్లం. గొడవలు బాగాలేవు అంటే లేవు కాబట్టి బాగాలేవు. నన్ను ఎవరు నా ఇంటికి వచ్చి నన్ను తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు లేరు. అడుగుతారేమో, ఎందుకు కట్టలేదు అయ్యా, కట్టుకోవచ్చు కదా అంటారేమో. వాళ్ళకేం తెలుసు మన పరిస్థితి. సో ఎవరో ఏమో అంటున్నారని చెప్పేసి మనం తెగించి అడుగులు వేసేసి నానా ఇబ్బందులు పడడం, రేపు బాధను భరించాల్సింది నువ్వే. కాబట్టి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు అన్నట్టు ఎవరినో చూసేసి ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి మనం కూడా దూకేసి వాళ్ళకంటే మనము సామర్థ్యం లేకపోయినా కొన్ని పనులు చేసి నష్టపోతూ ఉంటాం. ఆల్రెడీ ఇప్పటికి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటాయి. కానీ భవిష్యత్తులో ఇక జరగకుండా జాగ్రత్త పడదాం. ఏం కాదు, దేవుడు ఇస్తాడు. దేవుడు కొన్నిసార్లు మనని పరీక్షించి ఇస్తాడు. దేవుడు మనం ఊహించని మార్గంలో ఇస్తాడు. కానీ దేవుని పద్ధతిలో మనం నడవడం నేర్చుకోవాలి. నువ్వు పరుల జోలికి వెళ్ళక నీ సొంత పని నువ్వు చేసుకుంటూ నువ్వు పరిచర్య చేస్తూ ఉండు. పరిచర్య నమ్మకంగా టైం ఫాలోగా దేవుడు నీ పోషించకుండా ఉండడు. పౌలుకు తెలుసు, ఘనత తెలుసు, సమృద్ధి తెలుసు, లేమి తెలుసు. రెండు ఉంటాయి అనుభవాలు. మీరు ఎంత స్థాయికి ఎదిగినా లేమి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. రెండు ఉంటాయి. దేవుడిని కొదవలేని రోజు ఒకటి వస్తుంది, ఏం లేకుండా జీరో ఉండే రోజు కూడా వస్తుంది. నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా, 1,00,000 మంది సంఘ సభ్యులు నీకున్నా, ఈ రెండు పరిస్థితులు ఖచ్చితంగా నువ్వు ఫేస్ చేయాల్సిందే. కాబట్టి దేవుని పద్ధతిలో వెళ్తే వాటిని ఎదుర్కోవడం సాధ్యం అవుతుంది. ఓకే, నెక్స్ట్. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా. 13వ వచనం నుండి 18వ వచనం వరకు మనకు బాగా సుపరిచితమైన వాక్య భాగం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. నేను అంటున్నాను, ఇప్పటికీ కూడా చాలామంది పాస్టర్స్కి కూడా చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు. ఎందుకు ఆ మాట ఉండదు తెలుసా? పాస్టర్లకే తెలియదు. ఎందుకంటారు తెలుసా? పాస్టర్లే అంటున్నారు, ఆహా అక్కడ మీ ఇంట్లో దయ్యం తిరుగుతుంది, ఆ పక్కింటి వాళ్ళు చచ్చిపోయారు కదా, వాళ్ళ ఆత్మ తిరుగుతుంది ఇక్కడ అంటారు. అంటే విశ్వాసం భయపెడితే వాడు చర్చకు వస్తాడని. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిద్రించిన వారి సంగతి ఏంటి? అటు పరదైస్ కన్నా వెళ్ళాలి, పాతాళంకి వెళ్ళాలి. మధ్యలో గాల్లో తిరగడానికి పర్మిషన్ ఉందా? మరి తిరిగే ఆత్మలు ఏంటి అంటే ఆ విషయం కూడా తెలియదు చాలామంది పాస్టర్స్కి. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మరి మా అందరికి తెలుసా నిద్రించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నేను చెప్తున్న పాస్టర్స్ కూడా తెలియదు అంటున్నాను నేను. ఎందుకో తెలుసా? నేను కొన్ని మాటలు చెప్తా, మీకు ఎవరైనా గుర్తొస్తారేమో చెప్పండి. దేవుడు నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు. అక్కడ నేను పౌలుని కలిశాను. పరలోక రాజ్యం ఎంత అద్భుతంగా ఉందో. ఆ పరలోక రాజ్యంలో పౌలు యొక్క భవనాన్ని చూశాను, అబ్రహాం యొక్క భవనాన్ని చూశాను. అక్కడ మోషే కనబడ్డాడు నాకు. ఈ మాటలు విన్నారా ఎప్పుడైనా? అసలు పౌలు ఎక్కడున్నాడు ఇప్పుడు? పరలోకంలో ఇంకెవరైనా అడుగు పెట్టారా? నూతన యెరూషలేము అనే పట్టణము మనకు అర్థం కావడానికి యోహాను భక్తుని దేవుడు తీసుకెళ్ళి చూపించాడు. ఒక దర్శనం ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి యోహాను భక్తుని మాత్రమే దేవుడు తీసుకెళ్ళి, పెళ్లి కుమార్తె గొర్రెపిల్ల యొక్క భార్య ఇలా ఉంటుంది అని ఆ పట్టణమును గురించి, ఆ పట్టణపు వైభవాన్ని గురించి మనకు తెలియజేయడానికి యోహాను భక్తుని ఒక్కడే దేవుడు తీసుకెళ్ళి చూపించాడు. అంతేగాని ఇప్పటి వరకు ఇంకా నూతన యెరూషలేము అనే పట్టణంలో ఏ భక్తుడు ప్రవేశించలేదు. సో ఇక్కడ ఇంత స్పష్టమైన ఈ వచనము చాలామంది పాస్టర్స్ కూడా తెలియదు కాబట్టి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. దయచేసి గమనించండి, పరలోకంలోనికి ఇంకా ఇప్పటి వరకు ఏ భక్తుడు
రైట్. ఎక్కడున్నారు మరి వారంతా? భక్తులందరూ పరదైసులో ఉన్నారు, భక్తిహీనులందరూ పాతాళంలో ఉన్నారు. ఎప్పటి వరకు ఉంటారు? నేను ఆల్రెడీ పునరుత్థానం అనే టాపిక్ చెప్పాను. బేసిక్ బైబిల్ కోర్స్ విన్నారు కదా? విన్నారా? ఎంతమంది బేసిక్ బైబిల్ కోర్స్ పూర్తి చేశారు? ఓకే, వాళ్ళందరికీ ఈ సబ్జెక్ట్ ఐడియా ఉంది. ఒక వ్యక్తి చనిపోగానే ఏం జరుగుతుంది? ఎవరైనా తెలియని వాళ్ళ కోసం షార్ట్కట్లో చెప్తాం. ఓకే, మళ్ళీ ఈ వచనాన్ని మనం న్యాయం చేసినట్టు కాదు. ఒక వ్యక్తి చనిపోగానే ఏం జరుగుతుంది? మన్నైనది మునుపటి వల్ల తిరిగి ఆత్మ దాన్ని పంపిన దేవుని యొద్దకు పరలోకం వెళ్ళిందా లేదా? మరి దేవుని దగ్గరికి అంటే దేవుడు పరలోకంలో, ఇప్పుడు పరలోకం ఉన్నాడనే కదా. ఇప్పుడు అంతటా ఉన్నాడని అంటే మళ్ళీ దేవుని యొద్దకు చేరననే మాట రాంగ్ అవుతుంది. పరదైసు పరలోకం ఒకటేనా? ఇంకా ఇప్పటికీ చాలామంది క్రైస్తవులకు తెలియదు పరదైసు అంటే ఏంటి, పరలోకం అంటే రెండు కలిపేస్తారు. మళ్ళీ పునరుత్థానమైన టాపిక్ మళ్ళీ వినండి దయచేసి. చాలా డీటెయిల్, అవి ప్రతి విశ్వాసకుడు నేర్పించాలి. సంఘము ఇవి తెలుసుకోకుండా ఉండకూడదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, బ్రతుకున్నప్పుడు ఏం జరుగుతుంది కదా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ముఖ్యం. అది తెలుసుకుంటేనే బ్రతుకున్న కాలం జ్ఞానంగా వాడుకుంటాం. ఓకే, రైట్. ఈ భూమి మీద ఒక వ్యక్తి చనిపోయాడు, సమాధి చేసేసాం, సిలువ పెట్టాం. మన్నైనది మునుపటి వల్ల తిరిగి ఎంత టేకు పెట్టి తయారు చేసి పెట్టినా, ఎంత ఉప్పేసి పెట్టినా పురుగు పట్టాల్సిందే. మన్నైనది మునుపటి వల్ల తిరిగి మన్నైపోను. ఇక్కడ దేవుని సింహాసనం ఉంది అనుకుందాం. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగానే ఇక్కడ సెటిల్ అయిపోవడానికి వెళ్ళట్లేదు. అక్కడ ఏం జరుగుతుంది? ఒక చిన్నపాటి తీర్పు జరుగుతుంది. ఈ వ్యక్తి మారు మనసు పొంది రక్షింపబడ్డ వ్యక్తా కాదా? ఇతడు దేవుని బిడ్డనా కాదా? ఒకవేళ దేవుని బిడ్డన అయితే ఇతను ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి? పరదైసు అనే ఒక స్థలం ఉంది. ఇది ఒకప్పుడు ఎక్కడ ఉండేది? భూమి యొక్క కింది భాగంలో ఉండేది. చూడండి, పాత నిబంధనలో పాతాళం అనే పేరు రెండిటికి కలిపి ఉండేది. పరదైసు పాతాళం రెండు కలిపి పాతాళం అనేవాళ్ళు, తెలుసా? దాంట్లో 2 పార్టీషన్స్, పరదైసు వేరు, పాతాళం వేరు. ఓకే, ఇప్పుడు ఇంత మునుపు పరదైసు కింద ఉండేది, ఇప్పుడు ఎక్కడుంది? 3వ ఆకాశంలోనే ఉంది. అంటే పరలోకం అనేది ఒక విశాల సామ్రాజ్యం. దీంట్లో నూతన యెరూషలేము అనే పట్టణము ఉంది, పరదైసు అనే ఒక ప్లేస్ ఉంది, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవుడు కోటాను కోట్ల దూతల చేత ఆరాధింపబడుతున్న స్థలము ఉంది. అంటే ఒక హైదరాబాద్ పట్టణంలో ఒక హైటెక్ సిటీ ఉన్నట్టు, ఓకే, అట్లా డిఫరెంట్ సిటీస్ ఉన్నట్టుగా పరలోకం అనే ఇంత విశాలమైన సామ్రాజ్యంలో ఎన్నో పార్టీషన్స్ ఉన్నాయి. సో పరదైసుని కింది భాగం నుండి పై భాగం తీసుకెళ్ళాడు, 3వ ఆకాశం తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ జడ్జిమెంట్ జరగగానే అతడు రక్షింపబడిన వ్యక్తి అయితే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ రక్షింపబడని వ్యక్తి అయితే పాతాళంకి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తుందా, పరదేశకి వెళ్తుందా? దేవుని దగ్గరికి వెళ్ళి తీర్పు జరిగి ఎక్కడికి వెళ్తాడు? పరదేశకి వెళ్తాడు, లేదా పాతాళంకి వెళ్తాడు. నెక్స్ట్, ఇప్పుడు ఇదే పరలోకం కాదు, ఇది మధ్యలో ఇంటర్మీడియట్ ప్లేస్ అన్నమాట. పరలోకానికి వెళ్ళక మునుపు ఒక విశ్రాంతి స్థలం. పాతాళం అనేది నరకం కాదు. ఇంకా చాలామంది దీన్ని నరకమే అనుకుంటున్నారు. ఇది నరకం అయితే భూమి ఆకాశం లయమైపోయే రోజు ఇదేమైపోతుంది? అంటే నరకం అంతం, నరకానికి ఒక అంతం ఉందా? భూమి లయమైపోతుంది. పాతాళ లోకము, మృతుల లోకం ఇది నరకంలో పడవేయబడుతుంది. అంటే నరకం అనేది భూమి మీద లేదు, అది ఎక్కడో ఉంది. అది ఫైనల్ తీర్పు జరిగిన తర్వాత ఈ పాతాళంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేస్తాడు? నరకం అనే వేరే స్థలం ఉంది, అది ఎక్కడుందో మనకు తెలియదు. రైట్. సో ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మీకు తెలియకుండా ఏం జరుగుతుంది? చనిపోయిన వాడికి శరీరం కూలిపోతుంది, ఆత్మ పరదేశకి వెళ్ళిపోతుంది. రక్షింపబడిన వ్యక్తుల గురించి, రక్షింపబడిన వాళ్ళ గురించి తర్వాత సంగతి. ఇలా ఎంతకాలం ఉంటుంది పరదేశంలో? ఇప్పుడు చదవండి 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ
దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమున. ఈ మధ్య కాలంలో స్ప్లిట్ ర్యాప్చర్ థియరీ అని ఒకటి వచ్చింది. స్ప్లిట్ ర్యాప్చర్ థియరీ అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు 7 ఏళ్ల శ్రమల కన్నా రాకమునుపు ఒక టీం వెళ్ళిపోతుంది. వీళ్ళు ప్రథమ ఫలం, జ్యేష్ఠ సంఘం. వీళ్ళు ఒక స్పెషల్ హై క్లాస్ క్రిస్టియన్స్ అన్నమాట. వీళ్ళు వెళ్ళిపోతారు, గొర్రెపిల్ల భార్య సపరేట్. ఆ తర్వాత సెకండ్ టీం 3.5 సంవత్సరాలకు వెళ్తుందట. శ్రమల కాలంలో 3.5 సంవత్సరాల తర్వాత ఆ శ్రమలలో రక్షింపబడ్డ వాళ్ళట వీళ్ళు. ముందు సువార్త చెప్పినప్పుడు రక్షింపబడలేదు, వీళ్ళు శ్రమలలో రక్షింపబడ్డారట. వాళ్ళు సెకండ్ బ్యాచ్. మళ్ళీ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత థర్డ్ బ్యాచ్ ఒకటి వస్తుంది, అప్పుడు కూడా రక్షింపబడుతూనే ఉంటారట. సో ఇలా ఒక్కొక్క టైంలో రక్షింపబడుతూ పరలోక రాజ్యానికి వెళ్తుంటారు అనేది బైబిల్ చాలా వ్యతిరేకం. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేది అందరూ ఒకేసారి, అందరము ఏకమై దేవుని ఎదుర్కోవడానికి వెళ్తాం. యేసు ప్రభు 2వ రాకడలో ఏం జరుగుతుంది? ఆయన తనతో పాటు నిద్రించిన వారిని తనతో పాటు ఏం చేస్తాడు? వెంట పెట్టుకొని వస్తాడు. నిద్రించిన వారి అందరి సమాధులు ఏమైపోతాయి? సమాధులు తెరవబడి సమాధుల్లో నుండి వాళ్ళందరూ తిరిగి లేస్తారు. ఆ టైంకి మనం బ్రతుకున్నాం అనుకోండి, మనము చనిపోయి లేచిన వాళ్ళందరం కలిసి ఎవరిని ఎదుర్కొంటాం అంటే ఒకడు ముందు ఒకడు వెనక కాదు, అందరము ఏకమై దేవుణ్ణి పెళ్లి కుమార్తెలాగా ఎదుర్కొంటాం. ఒకడు ముందు ఒకడు వెనక అనే పరిస్థితి లేదు యేసు 2వ రాకడలో. స్ప్లిట్ ర్యాప్చర్ థియరీ అనేది రాంగ్. అందరం ఏకముగా ఒకేసారి చనిపోయిన బ్రతికే వాళ్ళందరూ లేస్తారు. వాళ్ళతో పాటు మనము రెప్పపాటున మార్పు నొంది వాళ్ళతో కలిసి ఏకమై దేవుని ఎదుర్కోవడానికి వెళ్తాం. సంఘం అనేది ఒకేసారి, సార్వత్రిక సంఘం యొక్క పునరుత్థానం ఒకేసారి, మహిమా ప్రవేశం ఒకేసారి జరుగుతుంది, స్ప్లిట్గా జరగదు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంతకుముందు నేను చెప్పాను. క్లాస్ విన్నవాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ట్రై చేయండి. యేసుతో పాటు వచ్చేది ఎవరు? యేసు వెంట పెట్టుకొని వస్తున్నాడట. ఎవరిని వెంట పెట్టుకొని వస్తున్నాడు చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని. యేసుతో పాటు ఎవరిని వెంట పెట్టుకొని వస్తున్నాడు? నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. 16వ వచనం లాస్ట్ లైన్ చూడండి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. యేసు ప్రభు 2వ రాకడ రోజు బూరం మోగుతుంది. క్రీస్తునందు మృతులైన వాళ్ళు ఏం చేస్తారు? మొదట లేస్తారు. సో సమాధులు తెరవబడతాయి, మనుషులు లేచి నిలబడతారు. ఓకేనా? ఎవరు నిలబడతారు చెప్పండి? అంటే క్రైస్తవులా అన్యులా? క్రీస్తుని ఎరిగిన వాళ్ళు లేస్తారు. వీళ్ళు లేచి యేసుని ఎదుర్కొంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? విశ్వాసులు. మరి యేసుతో పాటు వచ్చే వాళ్ళు ఎవరు? అయ్యా, నా ప్రశ్న అర్థం చేసుకోండి. ఫస్ట్ యేసు ప్రభు వచ్చేటప్పుడు ఎవరిని వెంట పెట్టుకొని వస్తారట? మృతి నొందిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన ఒక టీంని తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ సమాధులు తెరవబడి మనుషులు లేచి నిలబడుతున్నారు. వీళ్ళెవరు? నిద్రించిన వారి గురించి మీకు తెలుసు అనుకున్నా నేను. అయ్యా 14వ వచనం చదవండి అయ్యా. యేసు మృతి పొంది తిరిగి లేచినని యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల. ఇది కొత్త నిబంధన వాళ్ళ గురించి చెప్తున్నాడా, పాత నిబంధన వాళ్ళు చెప్తున్నాడా? యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? పాత నిబంధన భక్తులా, కొత్త నిబంధన భక్తులా? మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని అంటే పాత నిబంధన భక్తులా, కొత్త నిబంధన భక్తులా? యేసునందుండి నిద్రించిన వారు ఆయనతో పాటు అంటే మరి పాత నిబంధన భక్తులు ఎట్లా అవుతారు చెప్పండి నాకు? కొత్త నిబంధన భక్తులేనా సార్? వాళ్ళు వీళ్ళు ఒకటే, 2 గుంపులు కాదు. ఇక్కడ ఏమున్నాయి? వాళ్ళ ఆత్మలు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ శరీరాలు ఉన్నాయి. ఆత్మలు వచ్చి శరీరాలకు దూరుతాయి, వీళ్ళు లేచి నిలబడతారు. రక్షింపబడిన వ్యక్తి అయినా రక్షింపబడని వ్యక్తి అయినా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళగానే జడ్జిమెంట్, చిన్న జడ్జిమెంట్, ఇది ఫైనల్ జడ్జిమెంట్, అంతిమ తీర్పు వేరు. మళ్ళా చనిపోగానే ఇతని ఆత్మను ఎక్కడికి పంపాలి అనేది ఒక జడ్జిమెంట్ జరిగిపోవాలి. ఆ జడ్జిమెంట్లో కొందరు పరదేశికి, కొందరు పాతాళంకి. రైట్. ఇప్పుడు యేసు ప్రభు 2వ రాకడలో వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఎందుకు నిద్రించి అంటే పాత నిబంధన భక్తులు మొదలుకొని యేసు ప్రభు 2వ రాకడ రోజు వరకు ఎవరైతే చనిపోయి వారి ఆత్మలు పరదేశంలో ఉన్నాయో అందరిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. పాత నిబంధన కొత్త నిబంధన తేడా లేదు.
అందరూ క్రీస్తునందు ఉన్నవారే. ఎందుకు? పరదేశు కూడా వెళ్ళి యేసుప్రభు ఏం చేశాడు? మరి పరదేశంలో ఉన్న వాళ్ళందరూ క్రీస్తులందు ఉన్నవాళ్ళే కదా. యేసుతో పాటు వాళ్ళందరూ రావాలి కదా. అబ్రహాము ఆదాము దగ్గర నుండి ఎవరెవరైతే భక్తులు ఉన్నారో అందరూ వస్తారు యేసు ప్రభుతో పాటు. అయితే వాళ్ళ ఆత్మలు వస్తున్నాయి, శరీరాలు ఎక్కడున్నాయి? భూమి. వాటిలోనికి ఈ ఆత్మలు ప్రవేశించగానే పునరుత్థానం జరుగుతుంది. మహిమా శరీరాలు ధరించుకుంటారు. మహిమా శరీరాలు ధరించుకొని బ్రతుకున్న మనము వాళ్ళు బ్రతుకున్న మనం ఏమవుతుంది? కళ్ళు మూసి తెరిసేలోపు మనము వారి శరీరాలతో ఏకమైపోయి అందరం కలిసి ఎవరిని ఎదుర్కొంటాం? ఆకాశం మంది ఎవరిని ఎదుర్కొంటాం? యేసుని ఎదుర్కోవడానికి సమాధులు తెరవబడిన విశ్వాసులు, బ్రతుకున్న వాళ్ళం అందరం ఎత్తాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనే దానికి ఒక ఇన్సిడెంట్ ఉంది. ఇప్పుడు మళ్ళా 16 వచనం ఒకసారి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. దేవుని బూర ఎప్పుడు జరుగుతాయి ఇవి అంటే ఒక బూర మ్రోగుతుంది, అప్పుడు ఈ సంఘటనలు జరుగుతాయి. ఏ బూర? కడబూర. ఎక్కడుంది కడబూర అని? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే. ఎన్నో బూర మ్రోగగానే కడబూర మ్రోగ. లాస్ట్ ట్రంపెట్, ఫైనల్ ట్రంపెట్. కడబూర అంటే అర్థం ఏంటి? దానికంటే ముందు కొన్ని రైట్. బైబిల్లో సీరియల్గా బూరలు ఊదబడిన సందర్భం ఎక్కడుంది మనకు? ప్రకటన గ్రంథంలో 7 బూరల ప్రస్తావన ఉంది. 7 బూరలలో చివరి బూర ఏది? 7వ బూర. 7వ బూర ఊదినప్పుడు ఏం జరగాలి? కడబూర అంటే అదే. కడబూర మోగినప్పుడు మనం అందరం నిద్రించాం, కానీ బ్రతుకున్న మనం రెప్పపాటున మార్పు నొంది కళ్ళు మూసి తెరిసేలోపు మనం మార్పు చెందుతాం. చనిపోయి సమాధిలో ఉన్న విశ్వాసులందరూ లేస్తారు. వాళ్ళు మనం ఏకముగా దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఆకాశం మీదకి వెళ్తాం. కాబట్టి చనిపోయిన వాళ్ళని గురించి నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖించుట, వాళ్ళకి వెనుక జరుగుతున్న సినిమా అంతా తెలియదు వాళ్ళకి. అయ్యో చచ్చిపోయాడే, అయిపోయింది, అంతటితో అయిపోయింది జీవితం అనుకుంటున్నారు. నో 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 నో, జీవితం అయిపోలేదు, అడ్రస్ మారింది అంతే. నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వాళ్ళు వెళ్తున్నారు అంతే. ఇక్కడ నుండి ప్రమోషన్ వచ్చింది, మహిమా ప్రవేశం అంటాం దాన్ని. ప్రమోషన్ అది, ప్రమోటెడ్ టు గ్లోరీ, మహిమలోనికి ప్రవేశించారు. ఆ విషయం తెలిస్తే దుఃఖం అయితే ఉంటుంది, ఒకరు చనిపోయినప్పుడు బాధ అయితే ఉంటుంది, కానీ నిరీక్షణ లేకుండా ఏడ్చే దుఃఖం వేరు. అయ్యో అయిపోయింది ఇక నేను మళ్ళీ చూడను అనే ఉండే బాధ వేరు. లేదు మళ్ళీ ఒకరోజు చూస్తాను. ఇప్పుడు అమెరికాకి పిల్లలు పంపేటప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర చూడాలి, చాలామందికి ఏడుస్తూ ఉంటారు, అయ్యో నా కొడుకు పోతున్నాడు. ఎందుకు? వాడు అమెరికా వెళ్తున్నాడు, సంతోషించాలి కదా. ఒకవైపు సంతోషమే, కానీ కొద్ది రోజులు నేను వాడిని చూడను కదా అని తల్లులు ఏడుస్తూ ఉంటారు. మరి ఏడుస్తున్నావు కదమ్మా, వచ్చేయమా, ఎందుకమ్మా ఏడుపు, వాడు పాపం అమెరికా వెంటనే ఫ్లైట్ దింపించేద్దామా? వద్దొద్దయ్యా, వాడు పోవాలి, వెళ్ళాలి, వాడు చదువుకోవాలి, మంచోడు కావాలి, ప్రయోజకుడు కావాలి, వాడు పైకి వెళ్ళాలి. మరి పైకి వెళ్ళడానికి ఎందుకు ఆటంకపరుస్తున్నారు? వాడు పైకి వెళ్ళాలా వద్దా? నిరీక్షణ లేని ఇతరుల వలె ఎయిర్పోర్ట్ దగ్గర ఏడవచ్చు, కొంచెం బాధ ఉంటుంది, అరే ఉన్నా కొద్ది రోజులు చూడను కదా. చూడండి, దుఃఖం అనేది సహజం. ఆ సిచ్యువేషన్కి వెళ్తేనే కొన్ని సందర్భాలు అర్థమవుతాయి. దుఃఖం సహజం, కానీ నిరీక్షణ లేకుండా ఏడ్చే దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసుప్రభు ఏడవలేదా? ఎందుకు ఏడవాలి చెప్పండి? ఆయనకు తెలియదా నన్ను లేపుతున్నా? తెలిసి కూడా ఎందుకు ఏడవాలా? హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. సో మరి యేసుప్రభు ఏడ్చాడు కాబట్టి ఆయనకు నిరీక్షణ లేదందామా? నో. సో ఏడ్చే స్వతంత్రత ఉంది మనకి. ఇంత వాక్యం తెలిసి ఏడుస్తావా అని ఎవరిని బెదిరించకండి. ఏడవడంలో 2 రకాలు. ఒకటి నిరీక్షణ ఉంది, తప్పకుండా దేవుడు లేపుతాడు, కానీ కొద్ది రోజులు దూరం. సేమ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఏడుపు అనుకోండి, వెళ్ళకుండా ఆపాలా మరి అంటే లేదు వెళ్ళని, కానీ లోపల ఒక బాధ, కొద్ది రోజులు దూరంగా వెళ్ళిపోతున్నాడు, కనబడాడు కదా అని. సో ఆ రకమైన దుఃఖం ఓకే. కానీ అమ్మో వాడు వెళ్ళిపోతున్నాడు, ఇక మళ్ళీ నేను చూడను అనుకోడు, ఓ అన్న కింద పడి బొర్లి ఇంకా మళ్ళీ నేను చూడను అనుకునే ఏడుపు కాదు. అలాంటి దుఃఖము క్రైస్తవులకు ఉండడానికి వీలు లేదు. సో నిరీక్షణ అనేది మనల్ని ఆదరిస్తుంది. ఎవరు ఎంతమంది చెప్పినా ఒక చనిపోయిన వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి ఏడుస్తుంటే మీరు ఎన్ని మాటలనే చెప్పండి, వాళ్ళని ఓదార్చలేరు. అయితే తమకు తాము ఓదార్చుకుంటేనే అవుతుంది. ఇది తమకు తామే ఓదార్చుకోవాలంటే వాళ్ళకి ఏం తెలవాలి? బైబిల్లో ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో తెలియాలి, ఈ వ్యక్తి ఈరోజు ఎక్కడున్నాడో తెలియాలి,
నెక్స్ట్ ఏం జరుగుతుందో అతడు దర్శనంలో చూడగలగాలి. అలా చూసినప్పుడే ఓదార్పు వస్తుంది. కొంతమందికి దేవుడు దర్శనం కూడా ఇస్తుంటాడు. కొంతమంది కొడుకు కోల్పోయి ఏడుస్తూ ఉంటారు. ఆ కొడుకు ఎక్కడో ఉండి దేవుని సన్నిధిలో ఉండి దేవుని పరదేశంలో భక్తులతో ఉండడం, ఆ దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళకు ఓదార్పు కలుగుతుంది. మనకు వాక్యం ఆల్రెడీ తెలుసు కనుక ఆ దర్శనం దేవుడు చూపించినా చూపించకపోయినా మనందరికీ ఏం కావాలి? ఓదార్పు కావాలి. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? కడబూర మ్రోగినప్పుడు. మళ్ళీ ఇక్కడ ప్రకటన గ్రంథం క్లాసెస్ వస్తాయి. యేసు రాకడ ఎప్పుడు, మన పోకడ ఎప్పుడు, సంఘం ఎత్తబడేది ఎప్పుడు, 7 ఏళ్ల శ్రమల కాలం కంటే ముందా, 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలోన, 7 ఏళ్ల శ్రమల కాలం పూర్తి అయిపోయిన తర్వాతన, ఇలాంటి ఎన్నో మళ్ళీ సందేశాలు వస్తాయి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు చనిపోయిన వారందరూ ఏం చేస్తారు? లేస్తారు. ఆ ఆత్మ వాళ్ళ శరీరంలోనికి వెళ్తుంది, వాళ్ళ శరీరం తిరిగి లేస్తుంది. మరి ఒక వ్యక్తి హతసాక్షి అయ్యాడు, కాల్ చేశారు, బూడిద చేశారు, ఆ బూడిద తీసుకెళ్ళిపోయి నదులలో జల్లేశారు, ఆయన బాడీ లేదు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆత్మ ఏ బాడీలోకి వెళ్తుంది? సముద్రంలో పడేసాం, చేపలు తినేసాయి, బాడీ లేదు. ఆ ఆత్మ ఏ శరీరంలో దూరుతుంది? నెక్స్ట్, ఇప్పుడు ధనవంతుడు లాజరు స్టోరీలో ధనవంతుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన శరీరం ఎక్కడుంది? భూమి మీద ఉందా, పాతాళంలో ఉందా శరీరం? మన్నైనది మునుపటి వల్ల తిరిగి అంటే ఇప్పుడు ఆయన శరీరం ఏమైపోయింది? ధనవంతుని యొక్క శరీరం ఎక్కడుంది? భూమి మీద మట్టిలో కలిసిపోయిందా లేదా? కలిసిపోయిందా? ఓకే, ఇప్పుడు పాతాళంలో ఆయనకు శరీరం ఉందా లేదా? ఉందా? మట్టిలో కలిసిపోయిందని ఇప్పుడే అన్నారు. ఆత్మ ఉందా? శరీరం లేదు కదా? లేదా? అయ్యలారా, నిద్రించిన వారిని గురించి మీకు తెలుసు అనుకున్నాను నేను. పాతాళంలో ధనవంతునికి శరీరం ఉందా లేదా? ఉందా లేదా? పాతాళములో ధనవంతునికి శరీరం ఉందా లేదా? లేదా? షూర్ లేదా? లాజరుకి ఉందా శరీరం? లాజర్ కూడా ఉందా? లాజర్ చనిపోయినప్పుడు ఆయన బాడీ ఎక్కడుంది? భూమిలో మట్టిలో కలిసిపోయాడు. పరదేశకి వెళ్ళాడు. ఇప్పుడు లాజరు. ధనవంతునికి దాహం వేస్తుంది. ఏమేస్తుంది? ఎవరికి? లాజరు యొక్క వేలుతో ఒక చుక్క నీళ్లు నా నాలుక మీద. దేని మీద? లాజరు అబ్రహాము రొమ్మున శరీరాలు ఉన్నాయా లేవా? లేవా? ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే బేసిక్ బైబిల్ కోర్స్ వినండి. ఇంతటితో కథ సమాప్తమైన. ఓకే, రైట్. ఇవన్నీ మీకు లింక్ పెడతాను. ఆ లింక్లో ఇవన్నీ అన్ని ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, ఎందుకు అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది పూర్తి వివరాలు, పునరుత్థానం టాపిక్ ఇప్పుడే లంచ్ టైంలోనే ఒకసారి లింక్ పెట్టేస్తే మీరు త్వరగా ఈరోజు ఇంటికి వెళ్ళి ఆ వీడియో ఈరోజు చూడండి. చూసినాకనే పడుకోండి. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఏం జరుగుతుంది అసలు మీరు ఇవన్నీ తెలుసుకొని ఇతర క్రైస్తవులను అడగండి. మీరు వాళ్ళకి తెలుసో లేదో, తెలియకపోతే చెప్పండి వాళ్ళకు కూడా. నిద్రించిన వారి గురించి ఎవ్వరూ తెలియకుండా ఉండకూడదు. విశ్వాసులని పిలువబడిన వారు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళు వీళ్ళేదో చెప్పుకుంటారు. ఓ చనిపోయి ఇంకొక జన్మలో ఇంకొక ఆయన పుట్టాడు, ఆ జన్మలో అంటే వాళ్ళకి తెలియదు పాపం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో. ఎన్నో జన్మలు ఉన్నాయి అనుకుంటున్నారు. కుక్కలాగా, పందిలాగానో, మేకలాగానో పుడతారు అనుకుంటున్నారు. పాపం తెలియదు నిద్రించిన వారి గురించి ఏమవుతుందో. మరి విశ్వాసులు కూడా ఇట్లా అనుకునే వాళ్ళు లేరా? మా తాత చనిపోయాడు సార్, మొన్ననే మా కొడుకులాగా పుట్టాడు అంటారు. మా తాతనే మళ్ళీ పుట్టాడు అని అంటారు. అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్కడ నుండి వచ్చాయి? క్రైస్తవుల నుండి రాలేదు. నిద్రించిన వారిని గురించి వీళ్ళకేమీ తెలియదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఆ బేసిక్ బైబిల్ కోర్స్లో పునరుత్థానం అనే టాపిక్ ఈరోజు లింక్ పెడతాను, అది చూసుకోండి. దాని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోండి. సో మొత్తానికి ఇక్కడ ఈ సెకండ్ పార్ట్ 13వ వచనం నుండి 18వ వచనం వరకు యేసు రెండవ రాకడ, ఆ రాకడ రోజు నిద్రించిన వారమైన మనము ఎలా పునరుత్థానం చెందుతాం, బ్రతుకుండే మనము యేసుప్రభు వచ్చేలోపు చనిపోకుండా ఉంటే మళ్ళీ మనం చనిపోవాల్సిన అవసరం లేదు. పుట్టినవాడు గిట్టక అనే సెంటిమెంట్ ఆ రోజు తప్పైపోతుంది. పుట్టినవాడు ఖచ్చితంగా చావాలని ఏం లేదు. చనిపోకుండా బ్రతికి హానోకు ఏలియాల్లాగా పైకెత్తబడే రోజు. ఆ రోజు ఎంతోమంది విశ్వాసులు పునరుత్థానంలో మరణం చూడకుండా ప్రభు యొద్దకు
చేయడం. సో ఇప్పుడు 4వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం చెప్పండి. ఫస్ట్ ఎలా నడవాలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నడవండి. నడవాలి కదా అని చెప్పి మురిక్కుంటలో నడవకండి. మంచి గార్డెన్ చూసుకొని, మంచి పార్క్ చూసుకొని, మంచి పచ్చటి చెట్లు, మంచి గాలి, ఆక్సిజన్ వచ్చే ప్లేస్లో నడవండి. ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, ఆధ్యాత్మికంగా కూడా అంతే. ఆధ్యాత్మికంగా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నడవండి. దేంట్లో నడవాలి? పరిశుద్ధతలో నడవాలి, ప్రేమలో నడవాలి, యథార్థత అంటే ఇంకొకరికి అన్యాయం జరగకుండా, ఇంకొకరికి నష్టం జరగకుండా మన పనేదో మనం చేసుకుంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగా బ్రతకాలి. ఎలా నడవాలో పౌలు చెప్పాడు. అలా నడుస్తున్నారు ఆ సంఘం. నడుస్తున్న వారిని ఇంకా వాళ్ళని ఏం చేయమంటున్నాడు? ఇంకా అభివృద్ధి చెందమంటున్నాడు. ఇంకా లాస్ట్గా 13వ వచనంలో ఏం నేర్చుకున్నాం? నిద్రించిన వారిని గురించి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో వాటి వివరాలు కూడా మనం ఆల్రెడీ సేవకులము ఇవన్నీ ఎన్నోసార్లు ప్రసంగాలు చేసాం. కానీ ఇంకా డీప్గా మనం స్టడీ చేయాలంటే మరి బేసిక్ బైబిల్ కోర్స్ టాపిక్ మీరు పెట్టే సరిపోతుంది. ఓకే.